నమస్తే, నేను సిరి. షాడో ఎమ్మెల్యేగా పేటరేగిపోతున్న తులసిబాబుకి అయితే నారా లోకేష్ గారు అయితే చెక్ పెట్టేశారు. సో దీనికి సంబంధించి మరిన్ని విషయాలు అయితే మనకు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు రాజసప్పసాని గారు. నమస్కారం సార్. సార్, ఇప్పుడు ఈ తులసిబాబు అంటే గత ప్రభుత్వ హయాంలో ఎలాంటి పనులు చేశారో మనకు తెలిసిందే. అండ్ ఇప్పుడు కూడా వెనిగల్ల ఎవరైతే అక్కడ గుడివాడ ఎమ్మెల్యే ఉన్నారో వెనిగల్ల రాము గారు, ఆయన కాదు ఈయననే ఎమ్మెల్యేగా అన్నట్టుగా చేసే పనులే కావచ్చు, ఏదైనా కూడా దీనికి చెక్ పెట్టారు నారా లోకేష్ గారు అని చెప్పేసి మనకు తెలిసిందే. అసలు ఏంటి సార్ ఆయన ధైర్యం ఏంటంటారు అసలు ఇలాంటి పనులు చేయడానికి? అంటే గుడివాడ ప్రజలు 4 సార్లుగా ఎన్నికవుతూ వస్తున్న కొడాలని నేను కాదు అనుకొని ప్రత్యామ్నాయ వైపు మొగ్గు చూపాలి అని చెప్పని ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత గుడివాడ ఎమ్మెల్యేగా అభ్యర్థిత్వం దక్కించుకుంది వెనిగళ్ల రాము. వాస్తవంగా గుడివాడ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిగా మొదటి నుంచి అక్కడ రా వెంకటేశ్వర గారు ఉన్నారు, ఎక్స్ఎమ్మెల్యే. వాళ్ళ నాన్నగారు, వాళ్ళ సోదరుడు, ఆయన ముగ్గురు అక్కడ ఎమ్మెల్యేలుగా ఎన్నికై ఉన్నారు. సుదీర్ఘకాలంగా పార్టీతోటి అసోసియేట్ అయి ఉన్నారు. అటువంటి రా వెంకటేశ్వర గారిని కూడా కాదు అనుకొని వెనిగళ్ల రాము గారికి అవకాశం ఇవ్వడం జరిగింది. మరి అటువంటి పరిస్థితుల్లో ప్రజల వైపు నుంచి కూడా కొడాల నాని పట్ల ఉన్న వ్యతిరేకతని ఏమాత్రం దాచుకోకుండా 53,000 మెజార్టీతోటి వెనిగళ్ల రాముని ప్రజలు గెలిపించడం జరిగింది. అంటే అక్కడ తెలుగుదేశం పార్టీ పట్ల సానుకూలత కన్నా కూడా కొడాల నాని పట్ల పెరిగిన వ్యతిరేకత, అతని వ్యవహార శైలి, బాడీ లాంగ్వేజ్, అతను సంస్కారహీనపు మాటలు, అతను నిర్వహించిన క్యాసినోలు, అతను నిర్వహించిన పేకాట శిబిరాలు, పైగా ఆలయాల మీద దాడులు జరిగిన సందర్భంగా అతను ఇచ్చిన రెక్లెస్ ఇంటర్వ్యూలు, సమాధానాలు, ఇట్లా ఒక్కొక్క వర్గాన్ని వారి వారి మనోభావాన్ని దెబ్బతీస్తూ చివరికి ప్రజల్లో విపరీతమైన వ్యతిరేకత మూట కట్టుకున్నాడు కొడాల నాని. ఆ కొడాల నాని అతని అనుయాయులు విశృంఖలతాన్ని ప్రదర్శించి ప్రజలకు సంబంధించిన లేఅవుట్లను ఆక్రమించి ప్రకృతి వనరులను అడ్డగోలుగా లూటీ చేసి చివరికి ఎంత ఎక్స్టెంట్కి వెళ్ళారు అని అంటే అక్కడ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ హయాంలో నిర్మాణం చేసిన టిట్కో ఇళ్ళని కొడాల నాని హయాంలో జగన్మోహన్ రెడ్డి గారిని పిలిచి పంపిణీ కార్యక్రమాన్ని పెట్టారు. ఆ పంపిణీ కార్యక్రమాన్ని పెట్టిన సందర్భంగా ఆ రోజు ఆ సభకు హాజరైన ప్రజలకి నిమ్మకాయ నీళ్లు డిస్ట్రిబ్యూట్ చేసామని చెప్పండి 70 లక్షల రూపాయలు బిల్లు చేసుకున్నారు. అవును సార్. అంటే ప్రకృతి వనరుల్ని, ప్రజల వనరుల్ని దోచుకోవడానికి ఏ అవకాశం దక్కితే ఆ అవకాశం పేరిట దోచుకున్నారు. ఇవన్నీ ప్రజల్లో విపరీతమైన వ్యతిరేకత పెరిగిన నేపథ్యంలో వెనిగళ్ల రాముకి అంతటి విజయం దక్కించారు ప్రజలు. మరి ఈ ప్రభుత్వాన్ని 164 స్థానాలతో ఎంపిక చేసుకున్న ప్రజలకు ఎటువంటి పాలన అందించాలి? అంటే ఇవాళ రాము అతను ఎన్ఆర్ఐ అయి ఉండొచ్చు, అవును సార్, రాజకీయాలకి కొత్త అయితే అయి ఉండొచ్చు, కానీ గుడివాడ లాంటి రాజకీయ చైతన్యం కలిగిన ప్రాంతంలో కొడాల నాని ప్రయోగం ప్రజలకి ఒక విరక్తి కలిగిస్తే దాన్ని కాదు అని అంతకన్నా మెరుగైన పరిపాలన అందిస్తారని కదా మిమ్మల్ని ఎంపిక చేసుకుంది. అటువంటిప్పుడు మీ హయాంలో కూడా ఇటువంటి వ్యక్తులకు ఆశ్రయం కలిగించి ఈ తులసిబాబు గారు లాంటి కామేపల్లి తులసిబాబు ఏంటి అతని కంట్రిబ్యూషన్ ఏంటి గుడివాడలో? అతనిది ఒంగోలు ప్రాంతం. అతను గుడివాడకు వచ్చి గుడివాడలో రౌడీజం చేస్తే, గుడివాడలో వ్యవస్థల్ని అతను శాసిస్తుంటే అధికార వ్యవస్థ అతనికి దాసోహం అంటాం ఏంటి? నియోజకవర్గానికి సంబంధించిన ఏ నిర్ణయంలో అయినా అతని ప్రమేయం ఏంటి? అతను ఎలా డిఫాక్ట్ ఎమ్మెల్యేగా చలామణి కాగలుగుతున్నాడు? అది మీ వైఫల్యం కాదా, మీ అసమర్థత కాదా ఇటువంటి వాళ్ళకి ఆశ్రయం కలిగటం అనేది? ప్రజలు ఎన్నుకున్న శాసనసభ్యుడు మీరు. ఇవాళ ఇటువంటి వాళ్ళు ఎంత విశృంఖలత్వాన్ని ప్రదర్శిస్తుంటే చూస్తూ ఊరుకుంటున్నారు అని అంటే ఎంటర్టైన్ చేస్తున్నారు అని అనుకోవాలా మిమ్మల్ని? మీకు తెలిసే మీ ఆశీస్సులతోటే వీళ్ళు ఇలా చెలరేగిపోతున్నారని అనుకోవాలా? అంటే వెనిగళ్ల రాము గారు గెలవడానికి వెనకాల బలమైన కారణం అయితే ఈ తులసిబాబు అనేది కూడా అంటే అంత వర్క్ చేసే ఈ తులసిబాబు వచ్చి వెనిగళ్ల రాముని గెలిపించాడా? ఈ తులసిబాబు
అంటే ఈ ప్రజలు వేసిన 53,000 ఓట్ల మెజారిటీకి ఇవి తులసిబాబు కారణమా? ఈ తులసిబాబును చూసి ప్రజలు ఓట్లేశారా? ఈ తులసిబాబును చూసి ఈ వెనుగల రాముకి టికెట్ ఇచ్చారా? అసలు రాము గెలుపుకి తులసిబాబు పనిచేశాడు అనేది చాలా అంటే అప్రస్తుతమైన వ్యవహారం అది. కానీ అంత మాట మాత్రం ఇవే వస్తున్నాయి కదా సార్. అక్కడ ఎక్కడ చూసుకున్నా తులసిబాబు వెనుకుండే నడిపించాడు. ఇవాళ అసలు అంటే ఆ సంబంధ బాంధవ్యాలేంటి? ఒకనాడు పివి సునీల్ కుమార్ కి అత్యంత సన్నిహితుడిగా చలామణైన వ్యక్తి ఇవాళ పివి సునీల్ కుమార్ సిఐడి అడిషనల్ డీజీగా ఉండి ఆ ప్రభుత్వ హయాంలో ఎందరు తెలుగుదేశం నాయకుల్ని ఎన్ని రకాల వేధింపులకు గురి చేశారు అనేది మొత్తం రాష్ట్రంలో ఉన్న తెలుగుదేశం శ్రేణులు అందరూ బాధితులే. భావ ప్రకటన స్వేచ్ఛను అణిచివేసి జగన్మోహన్ రెడ్డి గారి కళలో ఆనందం చూడటం కోసం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని విమర్శించడమే నేరంగా ఘోరంగా భావించి ఆ పార్టీలో ప్రభుత్వంలో ఏదైనా ఒక తప్పు జరిగితే దాన్ని సోషల్ మీడియా వేదికగా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తేనే దాన్ని ఒక నేరంగా పరిగణించి ప్రజల మీద కేసులు నమోదు చేసి ఆ కేసులు కూడా సోషల్ మీడియాలో పోస్టులు లాంటి చిన్న చిన్న కేసులకి అర్ధరాత్రులు తలుపులు బద్దలు కొట్టి వాళ్ళని అరెస్ట్ చేసి కస్టడీ టార్చర్కు గురి చేసి భౌతికంగా హింసించి టెర్రరైజ్ చేశారు అని చెప్పని ఆరోపణలు ఎదుర్కొంటున్న పివి సునీల్ కుమార్ గారికి అత్యంత సన్నిహితుడు అని చెప్పని ఇతను నోటాడు. అంటే RRR గారి కేసులో కూడా ఈయన కీలకంగా వ్యవహరించారని చెప్పేసి కూడా ఉంది కదా సార్. అలాంటి సాన్నిహిత్యం వల్లే రఘురామకృష్ణరాజు గారి కస్టోడియల్ టార్చర్ కేసులో కూడా పోలీసులతో పాటు పోలీసు విభాగానికి సంబంధం లేని ప్రైవేట్ వ్యక్తి అయిన ఇతను కూడా ఆ టార్చర్ అంశంలో రఘురామకృష్ణరాజు గారిని కస్టోడియల్ టార్చర్ గురి చేసిందంటే ఇతను కూడా పాల్గొన్నాడు అని చెప్పని వాళ్ళ ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నాడు. అసలు ఎమ్మెల్యేలు ఎందుకు ఎంటర్టైన్ చేస్తా ఉన్నారు ఇటువంటి వాళ్ళని? ఇట్లా నేర చరిత్ర ఉన్న వాళ్ళని అసలు దగ్గర మీకు మీ వ్యాపార అవసరాలు రీత్యాను మీకు పూర్తి టైం నియోజకవర్గం మీద ఫోకస్ చేయలేకపోతుంటే గౌరవంగా తప్పుకోండి మీరు ఆ పదవుల నుంచి. సమర్థంగా పనిచేసే వాళ్ళని ఇంకొక నా ప్రజలు ఎన్నుకుంటారు. సార్ ఇది చాలా పెద్ద మాట కదా సార్. ఏ దేవుడు ఏడ్చాడు మిమ్మల్ని వచ్చి ఎమ్మెల్యేలుగా పోటీ చేయమని? మీరు సమర్థంగా ఫుల్ టైము ప్రజాసేవకు అంకితం కాలేనప్పుడు ఎందుకు ఎన్నికయ్యారు మీరు? అంటే ప్రజలు ఓటు వేసుకున్నారు, ఈసారైనా మా బతుకులు మారుతాయి అని చెప్పేసి. మీకు పూర్తి టైం కేటాయించగలిగే వెసులుబాటు లేకపోతే రాజకీయం పార్ట్ టైం వ్యవహారం కాదు. ఫుల్ టైము డెడికేటెడ్ గా పనిచేసే చిత్తశుద్ధి అంకిత భావం ఉంటేనే మీరు రాజకీయాల్లోకి రండి. మీకు మీరు ఇష్టపడి వచ్చారు. గుడివాడ ప్రజలందరూ అమెరికా దాకా వచ్చి మీకు బొట్టు పెట్టి మిమ్మల్ని ఇక్కడ దాకా స్వాగతించి తీసుకురాలా. మీకు మీరు ఇష్టపడి వచ్చారు. వచ్చినప్పుడు అదే అంకిత భావాన్ని ప్రదర్శించండి. కొడాలి నానితోటి విసిగి వేసారిన ప్రజలు మమ్మల్ని ఈ బాధల నుంచి గట్టెక్కించేది ఎవరా అని చెప్పని గుడివాడ ప్రజలు ఇటువంటి వాడిని ఎలా ఎన్నుకున్నారు అని చెప్పని 5 సంవత్సరాలు రాష్ట్రం మొత్తం కూడా ప్రశ్నించారు ప్రజలు కొడాలి నాని వ్యవహార శైలి చూసి. అతని భాష, అతని బాడీ లాంగ్వేజ్ చూసిన తర్వాత ఇంతకంటే మంచాడు గుడివాడ ప్రజలకు దొరకలేదా, ఎందుకు ఇతన్ని ఎన్నుకున్నారు అని చెప్పని ప్రజలు పదే పదే ప్రశ్నిస్తూ వచ్చారు. అటువంటి నానిని ఓడించడానికి ఒక ఆప్షన్గా మీకు అవకాశం దక్కితే ప్రజలు వాళ్ళ విఘ్నత వాళ్ళు ప్రదర్శించి 53,000 మెజార్టీతో మిమ్మల్ని గెలిపిస్తే మీరు మళ్ళీ ఇటువంటి వాళ్ళందరినీ చేరదీస్తారా? ఇటువంటి వాళ్ళని చేరదీసి మీకు రాజకీయ నిర్వహణకి వీళ్ళు తప్పితే లేరా? నాకు చాలా తెలుసు. నేను ఇవాళ చెప్తున్నా, వెనిగళ్ల రాము నాకు 1988 నుంచి తెలుసు. గుంటూరు RVR ఇంజనీరింగ్ కాలేజీలో మా తమ్ముడికి జూనియర్. నాకు అప్పటి నుంచి తెలుసు. అతని మిత్ర బృందం అందరూ తెలుసు. చదువుకున్న వాళ్ళు ఉన్నారు, వెల్ ఎడ్యుకేటెడ్ మిత్ర బృందం ఉంది. చేదోడు వాదోడు వాళ్ళని పెట్టుకోండి, వాళ్ళతో నిర్వహింపజేసుకోండి మీ కార్యక్రమాలు. మీకు అన్ని సందర్భాల్లో ఇన్ని సంవత్సరాలుగా మీకు చేదోడు వాదోడుగా వాళ్ళు ఉన్నారు. ఈ ఎవరి తులసిబాబు ఎందుకు ఇటువంటి వాళ్ళని చేరదీస్తున్నారు? అంటే ఇవాళ పబ్లిక్ ఫోరంలో మాట్లాడుతున్నాం కాబట్టి రాము గారు అంటున్నా, నాకన్నా చిన్నాడు. అండ్ ఇక్కడ ఒకటి అడగాలి సార్ మిమ్మల్ని, ఎందుకంటే ఇప్పుడు ఇలాంటి వాళ్ళు ఉంటేనే ప్రజలు వీళ్ళని చూసి ఓటేస్తున్నారా లేకపోతే మమ్మల్ని చూసి ఓటేస్తున్నారా అని చెప్పేసి ఎమ్మెల్యే క్యాండిడేట్ ఎవరైతే ఉంటున్నారో వాళ్ళు అసలు గ్రహించలేకపోతున్నారంటారా, లేకపోతే ఖచ్చితంగా ఇట్లాంటి ఒక వ్యక్తి పక్కన ఉండాలి? ఏంటి అంటే
ఈ గెలుపు మా వల్లే దక్కింది అని చెప్పని ఏ ఎమ్మెల్యే ఫీల్ అయినా అది వాళ్ళ అమాయకత్వమే. ప్రజలు జగన్మోహన్ రెడ్డి వర్సెస్ చంద్రబాబు నాయుడు అనే కంపారిజన్ లో ఎవరికి బీఫామ్ దక్కితే వాళ్ళని వేల మెజార్టీతో గెలిపించుకున్నారు. 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పరిపాలన సృష్టించిన విధ్వంసంతో ఎప్పుడు అవకాశం దక్కుతుందా, ఎప్పుడు ఈ పీడ నుంచి మాకు విముక్తి దొరుకుతుందా అని చెప్పని ఎదురు చూసి ఆ అవకాశం దక్కిన తర్వాత బారులు నిలబడి ఓట్లేసి గెలిపించుకున్నారు. ఎవరికి బీఫామ్ దక్కితే వాళ్ళకి విజయం దక్కింది. ఇవాళ 175 స్థానాల్లో 11 స్థానాలు మాత్రమే వైసీపీకి దక్కాయి అనంటే ఎంత ఘోర శిక్షకు వైసీపీ గురైంది. అక్కడ ఏ విధానాలతోటి, ఏ పాలనతోటి, ఏ నాయకుల వ్యవహార శైలితోటి ప్రజల్లో అంత కంటెస్ట్ బిగినైంది. దాన్ని ఓటముగా భావించడానికి ఆస్కారం లేదు వైసీపీకి. ప్రజలు వేసిన శిక్ష, అంతటి శిక్షకు వాళ్ళు గురయ్యారు అని అంటే కారణం ఏంటి? అవలంబించిన విధానాలు, వాళ్ళ వ్యవహార శైలి, వాళ్ళ దోపిడీ, వాళ్ళు చేసిన దాడులు, దౌర్జన్యాలు, ఆక్రమణలు, అరాచకం, ప్రజల భావప్రకటన స్వేచ్ఛను అణిచివేయటం, రాజకీయ పార్టీలను స్వేచ్ఛాయుత వాతావరణం, రాజకీయ కార్యకలాపాలు కూడా నిర్వహించుకోనివ్వకపోవటం, ఇవన్నీ కలగలిసి ఒక కసి పెంచినాయి ప్రజల్లో. అటువంటి పరిస్థితుల నుంచి విముక్తి కలిగించే వ్యక్తులుగా మిమ్మల్ని ఆప్షన్గా చూజ్ చేసుకుని ప్రజలు మీకు విజయం దక్కిస్తే మళ్ళీ మీరు కూడా ఇటువంటి విధ్వంసకారుల్ని పక్కన పెట్టుకొని రాజకీయం నిర్వహిస్తారా? మొట్టమొదట రియలైజ్ అవ్వండి. సుదీర్ఘ రాజకీయ భవిష్యత్తు దక్కాలి అని అంటే రాజకీయాల్లోకి అడుగుపెట్టిన తర్వాత భవిష్యత్తులో మరింత ఉన్నత స్థాయికి చేరుకోవాలి అని అంటే ఖచ్చితంగా ప్రజలిచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటే, ప్రజల మెప్పు పొందితే అటువంటి దానికి ఆస్కారం ఉంటుంది తప్ప ఇటువంటి చీడ పురుగుల్ని చెంతం చేర్చుకొని నేనైతే ఎక్స్పెక్ట్ చేయలే. రాము ఇటువంటి వాళ్ళని ఎంటర్టైన్ చేస్తాడు, ఇటువంటి వివాదాస్పద వ్యక్తిత్వానికి అతను సెంట్రిక్ గా మారతాడు అని నేనైతే ఎక్స్పెక్ట్ చేయలే. ఎందుకంటే నేను ఇందాక చెప్పా కదా, నాకు తెలిసిన రాము వేరు. ఇవాళ ఇటువంటి వాళ్ళని అతను ఎంటర్టైన్ చేస్తున్నాడు అనంటే, ఎందుకంటే ఆ కొడాల నాని గురించి ఎన్ని సందర్భాల్లో నేను మాట్లాడున్నాను, ఎన్ని వందల సార్లు అతని గురించి నేను మాట్లాడున్నాను. అతని అసలు శిశులు, అతను పదే వెన్నుపోటు అని చెప్పని ప్రస్తావిస్తున్న అంశాన్ని అసలు శిశులు వెన్నుపోటుదారుడు కొడాల నాని అని చెప్పని నేను మాట్లాడిన వీడియోలు మిలియన్స్ కొద్ది రీచ్లు వచ్చినాయి. అసలు శిశులు కొడాల నాని వ్యక్తిత్వం ఇది అని చెప్పని నేను అతను ఎక్స్పోజ్ చేసిన తీరు. ఇవాళ అంతగా మనం నానిని టార్గెట్ చేసి మాట్లాడి ఇవాళ వీళ్ళు కూడా అదే తాను ముక్కల అని చెప్పని ఆరోపణలు రావడం అని అంటే ఖచ్చితంగా మన్నాటి వాళ్ళందరికీ బాధ కలుగుతూ ఉంటుంది. అంటే రేపటి రోజున మళ్ళీ ఎలక్షన్స్ అప్పుడు మళ్ళీ వాళ్ళు ప్రజలు ఖచ్చితంగా మారే ఛాన్సెస్ ఉన్నాయి కదా సార్. అంటే అందువల్ల ఇప్పటికైనా రిలీజ్ రాము, ఇటువంటి వాళ్ళని దూరం పెట్టుకో. నువ్వు చదువుకున్నావు, కష్టపడి ఉన్నత స్థానానికి ఎదిగావు, ఆ పొజిషన్ నిలబెట్టుకోవటం చాలా కష్టం. కాబట్టి ముందు నీ పరువు ప్రతిష్టలు పణంగ పెట్టబడుతున్నాయి, నీకు అవకాశం ఇచ్చిన పార్టీ ప్రభుత్వ ప్రతిష్టలు కూడా పణంగ పెట్టబడతా ఉన్నాయి. కాబట్టి దాన్ని చక్కదిద్దుకోవాల్సిన బాధ్యత నీదే. రైట్ రైట్ థ్యాంక్ యూ సో మచ్ సార్.